బెంగళూరు రోడ్డు గుండా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం క్రీస్తు శకం 850 సంవత్సరముల నాటికే ఉనికిలో ఉండినట్లు తెలుస్తోంది. నెల్లె గౌనివాళ్లు స్థలస్థులుగా గ్రామం ఏర్పడినది. గ్రామానికి తూర్పున ఎండవల బండ వద్ద చిన్న కీలపల్లి గ్రామం ఉండేది. నేటి గ్రామంలోని శాసనము, ఊరి ముందర చెరువు క్రింద ఉన్న వీరగల్లు ప్రతిమ, వాయువ్యంలో తిమ్మారెడ్డి చెరువు కింద ఉన్న వీరగల్లు ఈ ప్రాంతంలో చిన్న చిన్న యుద్ధాలు జరిగినట్లు తెలుపుతున్నాయి. కీలపల్లి పాళ్యముగా 16 గ్రామాలతో దొరల బంగళా ఉండేది. గ్రామానికి చుట్టూ మరొక కోట ఉండేది. దొరల యుద్ధంలో మరణించగా వారి భార్యలు గ్రామానికి పశ్చిమాన కొత్త చెరువులో అగ్నిగుండమై చౌడేశ్వరములో లీనమైనారు. అనంతర కాలంలో గౌని భార్య అగ్నిగుండమైన సమాధిని కెంపమ్మ సమాధి అంటారు. కోనేటి దాపున ఆమెతో పాటు మరికొందరు స్త్రీలు అగ్నిగుండమైనట్లు తెలుస్తున్నది. ఆ సమయంలో కోట ధ్వంసమై ఎదురొడ్డిన సైనికులను నరికి చంపగా 10-20 శవాలను ఒక్కొక్క గుంతలో వేసి మట్టి తోశారట. గ్రామానికి పడమర కోట వెలుపల చేండ్లో ఈ యుద్ధం జరిగినట్లు తెలుస్తున్నది. రైతు పొలాన్ని చదును చేస్తుండగా ఎముకలు, తలపుర్రెలు కనిపించాయని చెప్పినారు. ఆ సమయంలో భయపడిన ఎందరో గ్రామం వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తరువాత కాలంలో వచ్చి చేరారు. ఈ ఆలయం మహద్వారమునకు ఉత్తరాన 10 అడుగుల ఎత్తైన విశాలమైన కోట బురుజుపై నిర్మించబడినది. ఆలయం తూర్పునకు అభిముఖముగా నిర్మించబడినది. 10 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన గర్భగుడికి 15 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన ప్రవేశ మండపం అనుసంధానించబడింది. గర్భగుడిపై చక్కటి గోపురం 15 అడుగుల ఎత్తున సర్వాంగ శోధనంగా నిర్మించబడి ఏకకలశంతో పూరించబడింది. గర్భగుడిలో పూర్వం ఉన్న మూల బృందావనమునకు బదులుగా ప్రస్తుతం రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా గరుడ ప్రతిమ ఉంది. ప్రవేశంపై మధ్య ఉపాలయంలో వృషభ వాహనంపై వేణుగోపాలుడు పిల్లను గ్రోవితో దర్శనమిస్తున్నారు. పీఠంపై రాజదీపస్తంభం 11 ఎత్తు ఉంది. స్తంభపాదమునకు ఆంజనేయ ప్రతిమ చెక్కబడి ఉంది. పతాక ధ్వజంగా పొడవాటి చేవమాను ప్రతిష్ఠించారు. 1955 సంవత్సరంలో ఒకసారి పునర్నిర్మించబడినదని చెబుతారు. తరువాత కాలంలో మరోసారి మరమ్మతులు చేయబడినవి. నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ రోజుల్లో సప్తమికి, హనుమ జయంతికి, గోకులాష్టమికి, దసరాకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయమునకు మాన్యములుండి పూజలు చక్కగా జరుగుతున్నాయి. ఈ ఆలయానికి 3 పంచలోహోత్సవమూర్తులు ఉన్నాయని చెబుతారు. ఆలయం 2 సార్లు పునర్నిర్మించినట్లు తెలుస్తున్నది. మూడవసారి 12-11-2010 అధునాతంగా నిర్మించి మహాకుంభాభిషేక ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవముగా జరిగినవి. ఆలయమునకు దక్షిణమున గ్రామ ప్రవేశమున మహద్వార ప్రాంతమున 7 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు కలిగి ఇరువైపులా ఆది తమిళంలో శాసనాలు చెక్కిన బండ ఉంది. ఆ గ్రామానికి, ఆలయాలకు, పాలెగాళ్ల వంశపేరు ప్రతిష్టలకు సంబంధించిన చరిత్ర ఉన్న బండది. దాని గ్రామస్తులు గంగరాయిగా పూజిస్తున్నారు. గ్రామంలో ఉన్న కోటలో గౌని వాళ్ళు నివాసం ఉంటున్నారు. వారు గ్రామానికి తలస్థులని తెలియచున్నది.